హాయ్ గైస్, వెల్కమ్ టు శరత్ బ్లాగ్స్. నేను మీ శరత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి చిన్న బ్లాగ్. అదేంటంటే జైరాబాద్ టు తుల్జాపూర్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసాం. పదండి, మొత్తం వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేసేయండి, ఎంకరేజ్ చేయండి. చలో. సో జైరాబాద్ టు తుల్జాపూర్ వెళ్ళే మధ్యలో హుమ్నాబాద్కి 2 కిలోమీటర్స్ ముందు, హుమ్నాబాద్ రాకన్నా ముందే ఒక 2 కిలోమీటర్స్ ముందే ఇక్కడ శివపార్వతుల టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది. జస్ట్ ఇట్లా బాగుంటుంది అనమాట, చూడాలి. ఎందుకంటే ఇది మ్యాక్సిమం ఎవ్వరు అబ్జర్వ్ చేయరు. ఒకసారి చూడండి. అక్కడ వెళ్ళే గేట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అనమాట, అంత అబ్జర్వ్ చేయరనమాట. ఎందుకంటే హైవే కదా, సో ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అది ఎవరైతే కరెక్ట్ ఇట్లా సడన్గా చూస్తారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ శివపార్వతుల స్టాచ్యూ కనిపిస్తారు. అరే ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి వస్తారు. సో ఈ వీడియో అయితే కరెక్ట్గా చూడండి. సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం అక్కడ 2 కిలోమీటర్స్ ముందు ఆపి దర్శించుకొని వెళ్ళండి. సో చూస్తున్నారు కదా ఇదంతా. అదేందో అదృష్టం అంటే మాదే కావచ్చు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటారనమాట. సో ఇక్కడ పూజ కరెక్ట్ స్టార్ట్ అయింది, అదే టైంకి మేము ఎంట్రీ ఇచ్చినాం అనమాట. సో అదృష్టం కూడా ఉండాలి ఒక్కొక్కసారి. కరెక్ట్ దర్శనం టైంలో పోవాలంటే ఇక్కడ పబ్లిక్ కూడా ఏమి ఉండరు కాబట్టి ఈజీగా అయిపోతుంది, దర్శనం కూడా ఈజీగా అయిపోతుంది. సో హారతి టైంకి వెళ్ళినాము, అదృష్టం అది. సో చూడొచ్చు, మీరు కూడా చూడవచ్చు. సో మార్నింగ్ టైంలో వెళ్తే కొంచెం ఫ్రీ దర్శనం అనేది అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా బయటకు వచ్చినాం, మళ్ళీ ఒకసారి చూడవచ్చు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అది ఓపెన్ ప్లేస్. ఎవరైనా క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటే బ్యాట్ బాల్ తెచ్చుకొని పోయి అక్కడ మంచిగా ఆడుకుంటే టైం పాస్ చేయవచ్చు. సో ఇంతకుముందు అయితే చెప్పినా కదా, వీరభద్రేశ్వర టెంపుల్ అని చెప్పేసి. హుమ్నాబాద్కి వచ్చేది ఇక్కడికి అనమాట, వీరభద్రేశ్వర టెంపుల్కి. సో అక్కడ అంత అబ్జర్వ్ చేయరు, డైరెక్ట్ ఇక్కడికే వచ్చేస్తారనమాట. సో మనమైతే అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. మన అదృష్టం మనకు కనిపించింది కాబట్టి మనం దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చేసినాం అనమాట. చూడవచ్చు ఇక్కడ. సో పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు కాబట్టి మనకైతే దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది. సో చూడవచ్చు మీరే. జై శ్రీరామ్. ఎంట్రన్స్లోనే శ్రీరాముని స్టాచ్యూ ఉంది. అందరికీ జై శ్రీరామ్. సో లోపలికి అయితే వెళ్తున్నాము, టెంపుల్ లోపలికి. సో కర్ణాటక సైడ్ కదా, ఇక ఇట్లానే ఉంటుంది. సో కూల్గా ఉంది మొత్తం. పైన కూడా ఒక ఫ్లోర్ ఉంటుంది అనమాట, చూడవచ్చు. సో చూస్తున్నారా, లోపలికైతే ఫోన్ అలా ఉండదు కాబట్టి, కెమెరా అలా ఉండదు కాబట్టి బయట స్క్రీన్ పైన అయితే మీకు చూపెడుతున్నా. శ్రీ వీరభద్రేశ్వర చూస్తున్నారు కదా. సో ఇది అన్నమాట లోపల విగ్రహం ఎలా ఉందనేది, వీరభద్రేశ్వరుడి విగ్రహం ఎలా ఉన్నదనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరే. సో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసినాము. ఫోన్ అలా ఉండదు కాబట్టి అక్కడనే ఎగ్జిట్ అయిన తర్వాత, దర్శనం అయిన తర్వాత ఇక్కడ నాగదేవత ఉంటుంది. సో అదైతే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం బసవ కళ్యాణ్కి అయితే వచ్చేసినాం అనమాట. బసవ కళ్యాణ్కి ఎంట్రన్స్ అనమాట ఇది. చూడవచ్చు మీరే, పెద్దగా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా. సో బసవేశ్వరుడు విగ్రహం. సో వచ్చేసినాము, చూస్తున్నారు కదా. అక్కడే ఉంది చూడండి, బసవ కళ్యాణ్ బసవేశ్వరుడు. ఇక్కడ కర్ణాటక ఇక రోడ్లన్నీ ఇట్లానే ఉంటాయి. ఇక మన దగ్గర ఇట్లుంటాయి, ఆడ కూడా గట్లనే ఉంటాయి. ముందుకు వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది. అసలు రోడ్ ఉందా లేదా అనేటట్లుండే. సో చూడవచ్చు, చాలా పెద్ద ఉంటుంది స్టాచ్యూ అయితే.
పైనకి తలలేపి చూడాలన్నమాట. చూడొచ్చావు ఇక్కడ ఫుల్ వర్షాలు పడడం వల్ల రోడ్ బ్లాక్ అయిపోయింది. అసలు రోడ్ ఉందా లేదా అని కన్ఫ్యూజ్ అయిపోయిన అక్కడ వరకు. సో తర్వాత చూసేసరికి లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ ఉంది. మనం ముందే చిన్న చిన్న డ్రైవింగ్ అనమాట, మరి అంత పర్ఫెక్ట్ ఏం కాదు. సో మనంతలో మనం పోవచ్చు కాబట్టి చిన్నగా ఏదో కింద మీద పడకుండా రోడ్ అయితే క్రాస్ చేసేసాం, లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా ప్లేస్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఫ్యామిలీతో రావాలి మంచిగా. వర్షం లేని టైంలో అయితే ఇంకా బాగుంటుంది, వర్షం పడ్డది కాబట్టి కొంచెం బురద మొత్తము అనమాట. సో ఎంట్రన్స్ ఇక్కడ టోకెన్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది భయ్యా, పార్కింగ్ 10 రూపీస్. సో ఎంట్రీ అయితే ఇచ్చేసినాము. సో స్టార్ట్. అమ్మో ఈ మెట్లు ఎక్కేసరికి దమ్ వస్తుందిరా నాయన. ఈ మెట్లు ఎక్కడానికి ఎంత అంటే తిరుపతిలో మెట్లు ఎక్కితే గోవిందా భజ ఉంటుంది అలా ఎక్కాలి. ఓం నమః శివాయ అనుకుంటే ఎక్కాలి. సో చూస్తున్నారు కదా మొత్తం ఏదైతే పైన వరకు అయితే వచ్చేసినాం ఇదే. సో అక్కడ ఉన్నాయి కదా చెవులకి అవి, సో ఆ ఒక్కటి వచ్చేసి 5 క్వింటాల వరకు ఉంటాయి అన్నమాట. దాన్ని పెట్టడానికి హెలికాప్టర్ని యూజ్ చేసి పెట్టిరని చెప్తా ఉన్నారనమాట ఇక్కడ వాళ్ళు. సో ఒక్కొక్కటి 5 క్వింటల్స్ 5 క్వింటాలు ఏరోప్లేన్లో పెట్టిరు కాబట్టి ఇక ఉంటుందిలే. ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా మన బస్ వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆడ ఊరా ఆడదాకా పోయిరారా. నీకు ముందే విశ్వగురు బసవన్న ఇంకడ వేయలేరు. ఆగం చెయ్యకు. వర్షం పడుతున్నా లేకపోతే మంచిగుంటుంది. ఇంకా మొత్తం సెట్ చేయలేరు. ఉన్నాయి వేరే ఇది ఉన్నాయి. చెన్నబస
లైట్లు పెట్టిండ్రు బస్వం ఇక్కడ ఆమెకి వస్త్రం ఉండదు ఎత్తుకురండి వస్త్రం అసలు ఉండదు రామమ్మ ఈడ కూడా మెల్లగా చూడు నేను ముందు ఉన్నది